మేడారం ఏర్పాట్లపై కసరత్తు స్టార్ట్ చేసింది సర్కార్. స్వరాష్ట్రంలో తొలిసారి వస్తున్న జాతర కావడంతో గ్రాండ్ గా నిర్వహించాలని ప్లాన్ వేస్తోంది. ఉన్నతాధికారులతో సమీక్షించిన మంత్రి చందూలాల్ మునుపెన్నడూ లేని విధంగా జాతర ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఇప్పటికే జాతర ఏర్పాట్ల కోసం 183 కోట్ల రూపాయల ప్రతిపాదనలు అందినట్లు తెలిపారు. వరంగల్ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరపై ఉన్నతాధికారులతో రివ్యూ నిర్వహించారు గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి చందూలాల్. ప్రతి 2 ఏళ్లకోసారి జరిగే ఈ జాతర వచ్చే ఏడాది ఫిబ్రవరి 17 నుంచి 20 వరకు నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి జాతర కావడంతో భారీ ఏర్పాట్లకు ప్లాన్ చేస్తోంది సర్కార్. దేశంలోనే అతిపెద్ద గిరిజనుల జాతర కావడంతో 1 కోటి మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తోంది సర్కార్. గిరిజన సంస్కృతి సాంప్రదాయంగా జరిగే ఈ జాతరకు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, జార్ఖండ్ స్టేట్స్ నుంచి కూడా భక్తులు భారీగా తరలి రానున్నారు. గత ప్రభుత్వాల్లో జరిగిన పొరపాట్లను దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు మంత్రి చందూలాల్. మేడారంలో నిర్మించే పనులు శాశ్వతంగా ఉండేందుకు ప్రాధాన్యతనివ్వాలన్నారు మంత్రి చందూలాల్. జంపన్న వాగులో భక్తులు స్నానం చేసేందుకు నీటి నిల్వల కోసం 4 చెక్ డ్యాంలు నిర్మించాలన్నారు. రోడ్లు, టాయిలెట్స్, డ్రింకింగ్ వాటర్, స్నానఘట్టాలు, ఇంజనీరింగ్ కు సంబంధించిన పనుల్ని నెల రోజుల ముందుగా కంప్లీట్ చేసి భక్తులకు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. మేడారం జాతర నిర్వహణ ఖర్చు కోసం 11 డిపార్ట్మెంట్ల నుంచి 183 కోట్ల రూపాయల ప్రతిపాదనలు వచ్చినట్లు చెప్పారు మంత్రి చందూలాల్. గత జాతరతో పోల్చితే ఇది 3 ఇంతలు ఎక్కువన్నారు. స్వరాష్ట్రంలో తొలిసారి వస్తున్న మేడారం జాతరకు భారీ ఏర్పాట్లు చేస్తామన్నారు. త్వరలోనే జాతర ఏర్పాట్లపై సీఎం సమీక్షించనున్నట్లు వివరించారు మంత్రి.